పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. మీరు చదువుతారా? బైబిల్ చేతుల్లోకి తీసుకోండి, బైబిల్ చేతులతో పట్టుకోండి. దయచేసి సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టుకోండి. సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టుకోండి. రైట్. నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. చిక్కుకోవటం, పట్టబడటం అంటే, చిక్కుబడి ఉండటం అంటే మీకు తెలుసు ఆన్సర్. ప్రయత్నం చేయండి చెప్పడానికి. చిక్కుకొని ఉండటం అంటే అర్థం ఎటు కదలలేని స్థితి. ఒక అడుగు అటు కానీ ఇటు కానీ వేయలేని స్థితి, ఎక్కడికి పోలేని స్థితి, ఉన్న చోటనే స్టక్ అయిపోయిన స్థితి. చిక్కుకొని ఉండటం, పట్టబడి ఉండటం. చిక్కుకొని ఉండటం అంటే మనల్ని చిక్కించుకున్నది ఏదో. అర్థమవుతుందా? ఊరికినే నేను ఈడున్నా, నేను చిక్కుబడి ఉన్నానా? నేను ఇటు కదలగలను, పోగలను, ఏమేం చేయగలను. కానీ నేను కదలకుండా, ఒక అడుగు అటు ఇటు వేయకుండా, ఉన్న చోటనే అలాగ స్టక్ అయిపోయి ఉండాలి అంటే నన్ను ఏదో చిక్కించుకొని ఉండాలి, బంధించి ఉండాలి, నన్ను పట్టుకొని ఉండాలి. ఏదో ఒకటి, ఎవరో ఒకరు నన్ను పట్టుకోకుండా, ఏదో ఒకటి, ఎవరో ఒకరు నన్ను చిక్కించుకోకుండా నేను చిక్కుబడి, పట్టబడి ఉండటం సాధ్యం కాదు. ఎవరో ఒకరు నన్ను పట్టుకోవాలి, ఏదో ఒకటి నన్ను చిక్కించుకోవాలి. ఒక సింహము నన్ను చిక్కించుకుంది అనుకోండి, ఒక ఎలుగుబంటి నన్ను చిక్కించుకుంది, నేను ఎక్కడికి పోలేను. పోవాలని ప్రయత్నం చేసినా కూడా అది నన్ను పోనీయవదు. ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు అనుకోండి, చిక్కించుకున్నాడు అనుకోండి, నాకు ఎంత పోవాలని ఉన్నా నేను పోలేను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన నీవు పట్టబడి ఉన్నావు. నోటి మాట మీలో ఎప్పుడైనా మీ నోటి మాట మిమ్మల్ని చిక్కించుకుందా? మీ నోటి మాట ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకుందా, బంధించిందా? ఎప్పుడైనా చిక్కించుకుందా? మీ నోటి మాట, నోరుందా మీకు? మాటలు వచ్చాయా? మీ మాట ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకుందా? ఉన్నారా? పట్టుకుందా ఎప్పుడన్నా? ఏముంది, ఈడొక మాట, ఆడొక మాట, ఈడొక మాట చెప్పుకుంటూ పోతానే ఉన్నారా? లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఆ మాట మిమ్మల్ని చిక్కించుకుందా? మాటలో చిక్కుకోవడం ఏంటి? ఏమండి, మాటలో ఎవరు చిక్కుకుంటారు? మాట మీద నిలబడేవాడే చిక్కుకుంటాడు. మాట తప్పని వాడు చిక్కుకుంటాడు. మాట మీద నిలబడకుండా ఉండేవాడు, ఇక వాడికి నోరు తెరిస్తే చాలు, ఎన్ని ప్రమాణాలైనా చేస్తాడు, ఎన్ని వాగ్దానాలైనా చేస్తాడు, అలాగ ధారాళంగా మాట్లాడేస్తాడు. కానీ మాట మీద నిలబడేవాడు తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే మాట్లాడిన తర్వాత, నేను ఒకసారి మీకు ఒక మాట చెప్పాను,
పెదవి దాటిన మాటకు మనం బానిసలం, పెదవి దాటని మాటకు మనము రాజులము అని. గుర్తుందా? పెదవి దాటిన మాటకు మనం బానిసలం. దాటని మాటలు ఇంకా లోపలనే ఉన్నాయి. లోపల ఉన్న మాటలకు మనం రాజులమే. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే మాట మీద నిలబడే వాళ్ళు. అందుకే మాట మీద నిలబడే వాళ్ళు ఎక్కువ ప్రమాణాలు చేయరు, వాగ్దానాలు చేయరు, మాట ఇయ్యరు. ఎందుకంటే ఇస్తే ఆ మాట మీద నిలబడాలి కాబట్టి, ఒకవేళ ఆ మాట మీద నిలబడలేకపోతే మాట తప్పిన వారం అవుతాము. కాబట్టి మాట తప్పితే అయిపోయాయి. ఇంకా ఏమండి, మాట ఒక్కసారి మాట తప్పామనుకోండి, రెండవసారి మన మాట ఎవరు వినరు. అందుకే యాకోబు పత్రికలో భక్తుడు అంటాడు చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఆమేన్. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును గదా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, నా సహోదరులారా, నా సహోదరిలారా, ఈలాగున ఉండకూడదు. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఈలాగున, గట్టిగా చెప్పండి. గట్టిగా అంటే ఏంటండి, నసుగుతారు. గట్టిగా, ఇంకా కొంచెం. ఏలాగునా? ఈలాగునంటే ఏలాగునా? ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును మాట్లాడకూడదు. నీ నోరు మంచి మాటలే పలకాలి, ఇతరులకు మేలుకరమైన విషయాలే పలకాలి, ఇతరులకు ధైర్యాన్ని కలిగించే మాటలే పలకాలి. నీ నోరు ఒక మాట పలికింది అంటే ఆ మాటకు శక్తి ఉంది. గుర్తుపెట్టుకో, నీ మాటకు ఎంత శక్తి ఉందంటే నిన్ను ఎక్కడికి కదలనివ్వకుండా చేయగలిగే శక్తి, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి శక్తి. నీ మాటకు ఎంత శక్తి ఉందంటే నువ్వు పలికింది జరుగుతుంది అంతే. ఆమేన్. ఏమండి, నువ్వు పలికింది. కొంతమంది అంటుంటావు, ఒరే ఈయనకి నాలుక మీద మచ్చలున్నోళ్ళంట
ఏదైనా చెబితే అది జరుగుతుందంట. అలాంటి వాళ్ళందరినీ పిలిపించుకొని పలికించుకోవాలి మనం. ఏమని? ఒరే నాకు 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చేటట్లు పలుకురా. నిజమే కదా? నాలుక మీద మత్సున్నోడు ఏదంటే అది జరుగుతుందంట. వర్రే, చిన్నప్పుడు నేను కూడా ఇది నిజమే అనుకునేవాడిని. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పినటివి జరుగుతాయి. అలాగ ఒక గుడ్డి నమ్మకం. ప్రియులారా, వాడే కాదు, నువ్వు చెప్పినా నేను చెప్పినా జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నోటి మాట శుద్ధిగా ఉండాలి. నీవు చెప్పిన మాట జరగాలి అంటే నీ నోరు శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండటం అంటే శుభ్రంగా ఉండటం అంటే బ్రష్ చేసి నోట్లో అని కంపు కొట్టకుండా. ఏమండి, కొంతమంది నోరు వాసన రాకూడదని అవేంటివి యాలకులు తింటారు, కొంతమంది సోంపు తింటారు, కొంతమంది అవేంటి లవంగాలు తింటారు. మరి కొంతమంది అయితే బాగా డబ్బున్నోళ్ళు బయటకు వచ్చేసరికి చికెన్ కొట్టి అని చూసుకొని వస్తారు బయటికి. ఏం కొట్టకూడదని? శుభ్రంగా ఉండవంటే అట్లా శుభ్రంగా ఉండవని కాదు. నోరు శుభ్రంగా ఉండటం అంటే నీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను రాకుండా మంచి మాటలే నీ నోరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు కీడు చేసిన వాడైనా, నష్టము కలిగించిన వాడైనా, బాధ పెట్టిన వాడైనా, నీకు ఇబ్బందిని కలిగించిన వాడైనా ఈ నోటితో వానిని నువ్వు శపించకూడదు. నాశనము కమ్మని పలకకూడదు. చాలామంది కొట్లాడేటప్పుడు యూజ్ చేస్తారు, కోపం వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. ఒక్కోసారి ఆ మనిషి ప్రవర్తనను చూసి కోపం వస్తుంది. ఇలాంటోడు ఎందుకు ఉండటం, ఇలాంటోళ్ళు ఉండటం ఎందుకు అనిపిస్తుంది. చస్తే బాగుంటుంది, భూమికి బరువు తగ్గుతుంది అనిపించేంత భయంకరమైన వ్యక్తులు కూడా లోకంలో ఉన్నారు. అయినప్పటికీ దేవుని బిడ్డలమైన మనము ఈ నోటితో ఆశీర్వచనమే పలకాలి కానీ శాపవచనాన్ని పలకకూడదు. అలా ఆశీర్వచనమును మాత్రమే నువ్వు పలికితే అప్పుడు నీ నోటి మాటను దేవుడు ఆమెన్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? ఆమెన్. అయితే మనిషి సింహాన్ని, పెద్ద తిమింగలాలను, ఎలుగుబంట్లను, ఏనుగులను, అక్కడ రాయబడిన మాటలు చూడండి, చాలా బాగుంటాయి. అక్కడ ఏమేమి? మృగ, పక్షి, సర్ప, జలచరములు. అబ్బో, 4 రకాల జీవులు ఉన్నాయి. జలచరములు అంటే నీటిలో నివసించే వాటిని, ఆకాశంలో ఎగరే వాటిని, పక్షి జాతిని, సర్పజాతిని. మెడలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు మనిషి, పాముల్ని. మృగజాతిని, మృగము అంటే మాంసాన్ని తినేవి జంతువులు, సింహము, పులి, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, వీటన్నిటిని కూడా మనిషి ఏం చేస్తున్నాడండి? సాధుపరుచుకొని తనకు అనుకూలంగా మార్చుకొని వాటితో సర్కస్ చేయిస్తున్నాడు. ఏం చేయిస్తున్నాడు? ఎగురు అంటే ఎగురుతుంది. ఏనుగేంటండి, తొండము తట్ల కొడితే మనిషి చేస్తాడు. ఫుట్బాల్ ఆడుతుంది ఏనుగు, తెలుసా? పులి దుంకుతుంది. అగ్ని అంటే చాలా భయం క్రూర జంతువులకు, సింహాలకు, పులులకు, తోడేళ్లకు. అలాంటి క్రూర మృగాలు కూడా మనిషి అంటే ఆ రింగు చుట్టూ అగ్గి ఉంటుంది, ఆ రింగులో నుంచి దూకుతుంది భయపడకుండా.
మనిషి ఎన్నిటినో సాధు చేసుకుంటున్నాడు, కానీ నిత్యము తనంతోనే ఉన్నటువంటి ఎంత ఉంది నాలుక? ఒకసారి చూపియారు మీ నాలుకలు ఎంత ఉన్నాయో. ఎంత ఉంది రబ్బా నాలుక కదా, ఎంత ఉంది? పర్లేదు ఇద్దాం, ఇంతే. మీ నాలుకలు చూపియండి. ఇట్ట కాదు, ఇట్ట బాగా చూపియారు. తెరచండి. అరే నవ్వుతారేంట్రా? సమీల్ గానికి ఇంతే ఉంది. ఎంత ఉందండి నాలుక? కొంచెం అంటే ఒక 3 ఇంచులు పెట్టుకుందామా? 4 ఇంచులు పెట్టుకోండి, ఇంతే నాలుక. సింహాన్ని స్వాదుపరుచుకుంటున్న మనిషి, పెద్ద పెద్ద తిమింగలాలతో ఆటలాడుకుంటున్న మనిషి, ఎన్నో పక్షులను, జలచరములను, మృగజాతులను, సర్పజాతులను, కావలసిన వాటన్నిటిని కూడా, ఏమైనా డైనోసార్లు లేవు ఇప్పుడు, ఉంటే వాటిని కూడా, అంత జ్ఞానవంతుడు మనిషి. ఇలాంటి మనిషి, ఎన్నిటినో సాధుపరుచుకుంటున్న మనిషి, ఈ నాలుకను మాత్రం ఏం చేయలేకపోతున్నాడు? ఏం చేయలేకపోతున్నాడు? సాధుపరచడం అంటే అర్థం ఏంటి? ఈ నాలుకంట ఏమవుతుందంట? చదవండి. ఈ నాలుకంట అలాగుననే 5వ వచనం, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. కింద ఏముంది చూడండి, అదిరిపడుతుందంట. అదిరిపడటం, అతిశయపడటం అంటే అర్థం ఏంటి? ఎచ్చులు చేస్తుందంట నాలుక. ఏమండి, అన్నం తినేటప్పుడు ఒక్కసారి పంట కింద పడాలా? ఏంటి పడిందా ఎప్పుడన్నా? ఎంతమందికి పడింది నాలుక? ఎత్తండి, ఎత్తండి. నాలుక ఎత్తకుండా, నాలుక ఎప్పుడన్నా మీ పంట కింద పడిందా? అందరికీ అనుభవం ఉంటుంది. దించండి, వెరీ గుడ్. ఎట్టుంటుంది? అది నాలుక పరిస్థితి. కానీ మనిషికి అంతటికి నిప్పు పెడుతుంది. చిన్న అగ్గిపుల్ల, అక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత కొంచెము నిప్పు అంతే. ఒక అగ్గిపుల్లతో అడవినంత ఎంత వస్తుంది? అగ్గిపుల్ల గీస్తే మంట కొంచెమే. ఆ కొంచెము నిప్పుతో ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టవచ్చు. అలాగే ఈ చిన్న నాలుక, అది మాట్లాడే మాటలతోనే మనిషికి ముప్పంతా దాగింది. నోరు అదుపులో పెట్టుకుంటే, ఏమండి, ఒక సామెత పెద్దలు చెప్పేవాళ్ళు, నోరు మంచిదైతే, గట్టి చెప్పండి, నోరు మంచిదైతే. నోరు మంచిది కావడం అంటే అర్థం ఏంటి? మాట్లాడే మాట పద్ధతిగా ఉండాల, మంచిగా ఉండాల. పద్ధతి తప్పితే బలముందని, ధనముందని, బలగముందని, ఏమండి, కొన్ని నాలుకలు ఎగిరెగిరి పడతా ఉంటాయి. డబ్బు ఉందని, బలం ఉందని, లావు ఉన్నా అని. నేను కూడా ఎగిరెగిరి పడేవాడిని. మా ఇంట్లో నేనే లావు కాబట్టి. నిజంగా అందరం కలుసుకొని తన్నుతామరా నేను అనేది మా అమ్మ. లావు ఉన్నాను అనుకుంటున్నావేమో, అందరం కలుసుకొని తంతామరా నిన్ను అనేది. రారి మూలకొక్కడు పోతారనేది అనుతోని నేను. ఎప్పుడన్నా ఎక్కువగా మాట్లాడినప్పుడు అంటే ఏంటి నా బలం ఏంటి? నేను అట్లా మాట్లాడడానికి కారణం ఏంది? వీళ్ళకంటే ఒక జనాడు ఎక్కువ నేను ఉన్నాలే, ఒక లావు ఉన్నాలే, వచ్చినప్పుడు చూసుకుందాంలే. బలము చూసుకోనో, బలగము చూసుకోనో, ధనము చూసుకోనో మనము అదిరిపడి ఎగిరిపడి మాట్లాడామనుకో, ఆ మాటలే మనకు ముప్పును. అయ్యే సారీ ఏదో నోరు జారిందిలే అంటే ఊరుకుంటాడా? నోరు జారిందిలే అంటే ఊరుకుంటాడా? అమ్మ ఏదో పోత కాలు తగిలితే ఇట్టంటావు, ఏం కళ్ళు కానరాలే అంటాం. చూసుకోలేదులే, చూసుకోకుండా తగిలిన. ఏం కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా, చూసుకొని పోవాలా అంటావా? అన్నామా? ఇట్ట తగలడం, ఇట్ట అనడం. ఒకసారి 2 సార్లు పద్దస్తమానం తగులుకుంటూ ఇట్ట అంటే ఊరుకుంటారా? ఏమండి,
నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంట. ప్రపంచం ఏంటి? ఏ ప్రపంచం చెప్పండి? మన ఫీలింగ్స్ అన్నీ చెప్పాల్సింది దేంతో? నాలుకతోనే. బాధలు చెప్పాలన్నా, సంతోషం చెప్పాలన్నా, ప్రేమను చెప్పాలన్నా, వ్యామోహం చెప్పాలన్నా, కామము చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా ఈ నాలుకతోనే. ఇది పాప ప్రపంచం అంట. ఈ పాప ప్రపంచంతో మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. మీకు విషయం తెలుసా? మన శరీరానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక ప్రత్యేకత ఒక నెల రోజుల పాటు ఒక ఈ చెయ్యి ఉందనుకోండి, ఒక నెల రోజుల పాటు ఇట్లా అంటున్నాను అనుకోండి, నేను ఒక నెల రోజుల పాటు, ఆ నెల రోజుల తర్వాత నేను అనకపోయినా కానీ నా చెయ్యి ఇట్లా అంటుంది అప్పుడప్పుడు. నేను అనకపోయినా కానీ. తెలుసా మీకు? మన శరీరానికి ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒక నెల 2 నెలలు ఏదైనా తరచుగా అంటూ ఉంటే దానికి అలవాటు పడుతుంది. ఫస్ట్ అలవాటు పడుతుంది, తర్వాత బానిస కథ. ఏమవుతుందంటే అలవాటు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వారం రోజులు, 2 రోజులకు ఒకసారి మనము మంచి బిర్యానో లేకపోతే చికెన్ పకోడో ఏదో 2 రోజులకు ఒకసారి తెచ్చుకొని తింటూ ఉన్నాం. ఒక నెల రోజులు తిన్నాం అనుకోండి, ఆ తర్వాత 2-3 రోజులే తినబుద్ధి కాదు. 4వ రోజు మళ్ళీ బీకుతుంది, 4వ రోజు బీకుతుంది మళ్ళీ. అట్లా ఎందుకంటే ఈ ప్రాణం దానికి అలవాటు పడింది. ఏదైనా అంతే, అలవాటు పడింది. ఇప్పుడు నేను వాచ్ పెట్టుకుంటున్నా, ఈ వాచి నా చెయ్యి ఈ వాచ్కి అలవాటు పడింది. నేను బయటికి వెళ్ళేసరికి నాకు గుర్తొస్తుంది వాచ్ పెట్టుకోవాలి. మన మనస్సు, మన శరీరము, మన చెయ్యి సెల్ ఫోన్కి అలవాటు పడింది. బయటికి వెళ్ళేసరికి టక్కున మైండ్ ఏం చేస్తుంది? సెల్ ఫోన్ మర్చిపోయినావు, వాచ్ మర్చిపోయినావు, జోబిలో పెన్ను మర్చిపోయినావు, బుక్స్ మర్చిపోయినావు, గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు పదే దాన్నే చేస్తున్నాం కాబట్టి. నీ మనస్సు దేనికైతే అలవాటు పడుతుందో, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో నువ్వు ఏవైతే చూస్తున్నావో ప్రతిరోజు, ఆ జబర్దస్త్ చూస్తున్నావా? జబర్దస్త్ ఇక ఫోన్ తీస్తానే ఫస్ట్ కొట్టేదే అది. ఇంకా ఊరుకున్నప్పుడంతా, ఖాళీగా ఉన్నప్పుడంతా జబర్దస్త్ ప్రోగ్రాం చూద్దాం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అలాగా? నువ్వు అలాగా నీ యొక్క శరీరానికి ఏం చేసావు చెప్పండి? అలవాటు చేసావు. అంటే మన శరీరము అలవాటు పడిపోతుంది. కొద్ది రోజులకు మన ప్రమేయం లేకుండా అలవాటు పడిపోయి వాటిని చేస్తూ ఉంటుంది, ఇంకా వాటిని చేస్తూ ఉంటుంది. అది మన శరీరానికి ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు మన యొక్క నాలుక ఎక్కడుంది? మనలోనే ఉందా? నాలుక సపరేట్గా ఉందా? మనలోనే ఉంది, సపరేట్గా ఏం లేదు. శరీరం ఎలాగ అతకబడి ఉందో, చేతులు ఎలాగ అతకబడి ఉన్నాయో, కాళ్ళు ఎలాగ అతకబడి ఉన్నాయో, కళ్ళు ఎలాగ అతకబడి ఉన్నాయో, నాలుక కూడా అలాగే అతకబడి ఉంది. ఇప్పుడు ఈ నాలుకకు ఎన్ని ఏళ్ళ నుంచి మనం పాటలు పాడుతూ ఉన్నాం, ఎన్నేళ్ళ నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎన్నేళ్ళ నుండి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అప్పుడు ఈ నాలుక ఏమైపోవాలి? చెప్పండి. లేదే. అలవాటు పడిందా? నిజంగా అలవాటు పడలే. అలవాటు పడితే నీ నాలుక గమ్మున ఉండదు, పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలవాటు పడితే నీ నాలుక మౌనంగా ఉండదు, పాడుతుంది, ఆరాధిస్తుంది, ప్రార్థిస్తుంది, ప్రకటిస్తుంది. కానీ నీ నాలుక వీటికి అలవాటు పడలేదు అంటే ఇంకా దేనికో అలవాటు పడింది. అబద్ధాలకో, మోసపు మాటలకో,
ఊరికే ఏమంటారు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు అంటే ఊరికే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు ఏమండి? ఊరికే అంటే ఎవరితో ఒకరితో మాట్లాడాలబ్బా. సెల్ ఫోన్ ఉంది, ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు, కానీ ఎవరితో ఒకరితో మాట్లాడాలా. ఇంకా పోతాం, లోపలికి వెళ్తాము, ఇన్స్టాగ్రామ్లోకి పోతాము, ఫేస్బుక్లోకి పోతాము, ఎవరికో ఒకరికి రిక్వెస్ట్ టింగ్ అని పెడతాం నచ్చిన వాళ్ళకు. వాడు అవతల ఖాళీగా ఉంటే, లేకపోతే అమ్మాయి ఖాళీగా ఉంటే, వాళ్ళు ఖాళీగా ఉంటే టింగ్ అని మళ్ళీ నీకు వచ్చేది. ఇంకా స్టార్ట్ అవుతుంది టింగ్ 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 టింగ్. ఇట్లా ఊరికే మాటలకు అలవాటు పడిపోయి బ్రతుకులు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అలవాటు. అదే పాడటం అలవాటు చేసావనుకో, ప్రార్థించడం ఎందుకు అలవాటు పడలేదని నాలుకంటే చెప్పనా? పాడటానికి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే పాడతావు, ఇంటి దగ్గర పాడవు. మందిరానికి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తావు, ఇంటి దగ్గర. ఆలోచించండి, మన శరీరానికి ఉన్న ప్రత్యేకత అలవాటు పడుతుంది దేనికైనా. మరి మన నాలుక అలవాటు పడలేదు ప్రార్థనకు, మన నాలుక అలవాటు పడలేదు పాటలు పాడడానికి, మన నాలుక అలవాటు పడలేదు ప్రభువుని ఆరాధించటానికి, మన నాలుక అలవాటు పడలేదు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి. అంటే నువ్వు తరచుగా దాన్ని చేయట్లేదు. ఎప్పుడో నెలకొకసారో, ఎప్పుడో వారానికి ఒకసారో నువ్వు చేస్తే అలవాటు పడదు. నువ్వు తరచుగా చేసే వాటికే నీ శరీరం ఏమవుతుంది? అలవాటు పడుతుంది. ఈ నాలుకను నువ్వు దేవునికి సంబంధించిన విషయాలకు అలవాటు చేస్తే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు ఏం అలవాటు చేసావంటే, కొంతమంది ఫోన్ మాట్లాడితే అన్న అనరు, అక్క అనరు, ఏమనరు, అనే మాట్లాడతారు. చెప్పు, ఏమి, ఏంది, ఏంది, ఏంది. ఒకరోజు నా బిడ్డ ఫోన్ తీసుకుంది. నా కొడుకు ఫోన్ అంటే వాళ్ళు చిన్న చెక్క ముక్కలైన రాళ్ళైనా తీసుకొని సెల్ ఫోన్ లాగా. ఎప్పుడైనా నేను వాళ్ళమ్మ మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడతాం. అమ్మాయి మాట్లాడతా లేదా నేను మాట్లాడతా. భార్యాభర్తలు ఏం మాట్లాడతారు? అందుకే నేను సాధ్యమైనంత వరకు జరు అని పేరుతో పిలుస్తా. అని ఎప్పుడు అనను. అమ్మాయితో కూడా అని ఎప్పుడు అనను, జరు అంట. ఆ అమ్మాయి ఏమండి అంటుంది. వీళ్ళిద్దరూ ఫోన్ తీసుకున్నారు. వాడు బయటకు పోయినాడు, ఈ అమ్మాయి లోపల ఉంది. ఎప్పుడు వచ్చినావు? సరే జాగ్రత్తగా రా, ఉంటా బాయ్ అనింది ఈ అమ్మాయి. వాడు సరే వస్తున్నాలే, ఏం తీసుకురావాలా? సరే ఉంటా బాయ్ అన్నాడు. ఈ భాష యాడ విన్నారు వీళ్ళు? ఏమండి, వెంటనే బెల్ట్ తీసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అంటే అన్నతో. మరి అన్నతో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలా? అన్నతో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలా? అన్నా బాగున్నావా, ఏం తిన్నావన్నా, ఎక్కడున్నావన్నా, ఎప్పుడు వస్తున్నావన్నా, సరే అన్నా ఉంటాన్నా బాయ్ అనాలా. అన్న ఏది? అన్న అనే మాట ఏది? కోరితే అప్పటి నుంచి సెల్ ఫోన్ ఆటే ఆడరు. ఆమేన్. అంటే మనము గమ్మునున్నామనుకోండి, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మా అక్క ఫోన్ చేసిన కానీ హలో, బాగున్నా, అత్త అనేది రాదా? మామ అనేది రాదా? బాగున్నాం. మీరు గమనించరు లేదో, అంకులు అమ్మ ఎప్పుడన్నా ఫోన్ చేసినా వీళ్ళతో మాట్లాడుతున్నా కూడా అనకపోతే వెంటనే పక్క నుండి మామ అను, అత్త అను, తాత అను అని మేము అంటూ ఉంటాం. వాళ్ళకి తెలియదు. ఈ నాలుగు ఏంటంటే దేనికి అలవాటు పడితే అంతే. ఒకసారి నాకు ఫోన్ చేశాడు ఒక సహోదరుడు, బైబిల్లో ఒక మాట తీసి. ఏంటా మాట? సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. చెలికత్తె అంటే ప్రియురాలని కాదు, చెల్లి అని అర్థం.
ఏమని పిలవాలంట? ఏరా, మీ అక్కగారి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఫోన్ చేస్తూ ఉంటారు, చేయరా? ఏమని మాట్లాడతారు? కనీసం అక్కనని అంటారా? అనరు, నాకు తెలుసు. ఏమని మాట్లాడుతున్నారు ఆలోచించండి. నీ పేరేంది? ఏం చెప్పాలా? ఏంట్రా భాష? ఏమని పిలవాలంట? అక్క. నీ అక్కను నువ్వు ఎలాగైతే పిలుస్తావో నీ అక్క ఫ్రెండ్ను కూడా ఏమని పిలిచాలా? చిన్నదైతే చెల్లెమ్మ అనాలా, పెద్దదైతే అక్క అనాలా. అంటే వీళ్ళు నాకు ఫోన్ చేసి దీనికి అర్థం ఏందన్నా అని అడిగారు. నీకు సంబంధం లేని వాళ్ళు, అది పొరపాటునే కావచ్చు, తెలిసే కావచ్చు, నీకు సంబంధము లేనివారైనా సంబంధము ఉన్నవారైనా, అంటే తెలిసిన వారైనా తెలియని వారైనా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడవలసిన ఒక పద్ధతి ఇక్కడ రాయబడింది. ఏమండి? ఒక పద్ధతి ఇక్కడ రాయబడి ఉంది. ఒక స్త్రీని నువ్వు ఎలాగ పిలవాలి, ఒక అమ్మాయిని నువ్వు ఎలా, పురుషుడైతే ఎలా పిలవాలి, స్త్రీ అయితే ఎలా పిలవాలి. అమ్మాయి అయితే అన్న అని పిలవాలి, అబ్బాయి అయితే అక్క అని పిలవాలి. నేను నీకంటే చిన్నదాన్నే, నేను నీకంటే చిన్నవాడిని అంటే చెప్పు తమ్ముడు అనాలా. ఆ మాట అంటే ప్రశాంతంగా ఉంటుంది వారి మధ్యన సంభాషణ. ఎక్కువసేపు సాగదు. ఏం చెప్పాలక్క చెప్పండి, మా అక్కకి చెప్తాను. సరే నాయనా ఈ మాట చెప్పేసేయండి. అంటే ఏం చదువుతున్నావు, ఏడకు పోయి వచ్చినావు, ఏమండి ఇంతే. యా ఊరు నీది, యా ఊరు, నీ పేరు ఏంటి, నీకు చెల్లెలు ఉందా, నీకు అక్క ఉందా? అక్కుంటేనేమి కుక్కుంటేమి మనకు అవసరం లేదు. ఈ నాలుకతో జరా భద్రంగా ఉండాలి. ఈ నాలుక చేసే తంట. అక్క అన్న అదే నాలుకే, అమ్మ అన్న అదే నాలుకే, అన్న అదే నాలుకే. కాబట్టి ఆ నాలుకను సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనకు క్షేమం. నాలుక ఉంది కదా అని దాని ఇష్టానికి మనం వదిలేసామనుకో, అది అన్నీ మాట్లాడిపోయి లోపల కూర్చుంటుంది. అన్నీ మాట్లాడి యాడుంటుంది, బయట ఉంటుందా? కొట్టరు నన్ను గిచ్చరని, నేనేం మాట్లాడిందని బయట ఉంటుందా? అన్నీ మాట్లాడి లోపలికి పోయి కూర్చుంటారు. సప్పిడి చేయదు. వాడు వచ్చి కాలు రగ్గొడతాడో చెయ్యి రగ్గొడతాడు. ఇలాగనే మళ్ళీ అంత పైన సారిక్క. అప్పుడు ఏం రా కళ్ళు కానొచ్చున్నాయి లేదా నీకు అంటే సారిన్నా అంటే తేడా వచ్చే సారీ, లేకపోతే ఇంకా ఎప్పుడు ఫోన్ చేసినా ఈడే ముందు ఎత్తుతాడు. వాళ్ళకు కూడా సరదా. ఏం సరదా అండి, వాళ్ళ అన్యులు. మనం ఎవరు అండి? దేవుని బిడ్డలం అండి. సమస్యలు రాకుండా ఉండాలంటే కొంచెం మాటలు తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నీవు మాట్లాడిన మాటల్లో నీవు చిక్కుకోకుండా. కొంతమంది చాలామంది మధ్య సెల్ ఫోన్లు వచ్చినాక రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా అంటామని ముందే రికార్డింగ్ చేసి పెడుతున్నారు. వచ్చి మీ నాయనకి వినిపించింది అనుకో, నేను నీ కూతురు కోసం ఫోన్ చేసిన అంకుల్ జయతో మాట్లాడదామని చేసిన అంకుల్, నీ కొడుకు అయితే చూడు అంకుల్ ఇట్లా మాట్లాడాడు అనింది అనుకో, అప్పుడు ఉంటుంది నీకు. ఎరా మీ నాయనగారు మీ అమ్మగారు ఎట్టటోళ్ళో మీకు ముందే తెలుసు. ఇలాంటి విషయాలలో ఎవరు వెనకేసుకొని రారు. ఇంకా తన్నురావాన్ని, పీకురావాన్ని, ఏకురావాన్ని అనేతోళ్ళ ఇట్లాంటివి దొరికితే ఎవడు కూడా జాలిపడి పోనీలే పాపం వదిలేరాని ఎవరు. నీ వయసు ఎంత, నువ్వెంత రా, సరిగ్గా మీ సంకట్టు రాలే, నీకు మాటలు ఎట్టుందిరా అంటారు. ఇంట్లో నుంచి వీధిలో వరకు
అదే నాలుకను భద్రం చేసుకొని ఉండక్క మా అక్కకి ఇస్తున్నాను, మీ అక్కకి, లేకుంటే మా అక్క వచ్చినాక చెప్తాక నీ పేరేంటో చెప్పు, అయిపోయాయి అంతే. ఇంకా రెండు మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ చేసి మీ తమ్ముడు ఎంత బాగా పిలుస్తాడే అక్క అని అంటదే అనదా? అక్క అని ఎంత బాగా పిలుస్తాడే, ఎంత మంచి తమ్ముడే అంటదే అనదా? అంటున్నారా మీ తమ్ముళ్ళ గురించి? చూడు అనడంలే. అంటే అర్థం ఏంటి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారో మీకే తెలియాలా. అదే మీ అక్కతో ఎవడైనా అట్లా మాట్లాడితే, ఎవడైనా ఒకడు మీ అక్కతో అట్లా మాట్లాడుతున్నాడు అనుకో, ఈ ఆడలేని రోషం అంతా వస్తుంది కదా. మనమైతే మాట్లాడవచ్చు, మన వాళ్ళతో అయితే మాట్లాడకూడదు. ఆలోచించండి ఒకసారి. దేవుడు చెబుతున్న మాటలను మనం జాగ్రత్తగా వింటే ఎంత బాగుంటుంది. నువ్వు ఆఫీసులోనైనా సరే, పొలంలోనైనా సరే, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పక్కింటోడే కావచ్చు, పక్కింటి ఆమె కావచ్చు, అక్క అని సంబోధిస్తే మంచిది, అన్న అని సంబోధిస్తే మంచిది. అవతలోడు పద్ధతి లేకుండా మాట్లాడుతుంటే పద్ధతిగా మాట్లాడన్నా, అలాగైతేనే నన్ను పిలువు, లేకపోతే పిలువద్దు. పొరపాటున ఊహ అనేది నీ మొగుడు విన్నాడనుకో, నీ భార్య వినిందనుకో, ఎట్టుంటుంది పరిస్థితి? ఏం వాడు అట్ట మాట్లాడుతున్నాడే? పాలు పోయిస్తారు కదా టౌన్లో, పాలు పోయడానికి వస్తాడు వాడు రోజు అంటే కొన్ని ఏండ్ల నుంచి అలవాటు అయినాడు వాడు. వీళ్ళ భర్త జాబు మీద 1 నెల 2 రోజులు, 1 నెల 2 నెలలు అట్లా పోయి వారము 2 వారాలు అట్లా సెలవు పెట్టుకొని వస్తాడు ఈమె భర్త. ఆ విషయం చెప్తున్నా, నాకు తెలిసిన విషయం. ఆ భర్త ఈడు రోజు వచ్చేతాడు, భర్త 1 నెల 2 నెలలు మిలిటరీలో చేస్తున్నాడు, సెలవు పెట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు వారం 10 రోజులు ఉంటాడు, పోతాడు. చూడండి, వచ్చినప్పుడు ఈ పాలోడు ఎప్పట్లక్కనే ఎన్ని పోయాలా, 1/2 లీటరా 1/4 లీటరా అన్నాడంట. ఇవి 1/4 లీటర్ కాదు, ఒక 1/2 లీటర్ ఎక్కువ పోయి అంటే ఎవరు వచ్చినారు, ఇంటికి చుట్టాలు వచ్చినారు. ఈయన మాటలు ఇంట్లోకి పోయిన తర్వాత ఎవడు ఆడు పాలు పోస్తాడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పడింది ఇద్దరికి గొడవ. ఎట్లా మాట్లాడాలి? పాలు పోస్తాడు ఎట్లా మాట్లాడాలి? మనం ఎట్లా మాట్లాడాలి? కంతులకు డబ్బులు ఇచ్చేతలతో, కంతులకు ఏంటి ఇస్తారు? సామాన్లు ఇచ్చేతలతో. మనం డబ్బులు ఇస్తున్నాం, వాడు మనకు వస్తువు ఇస్తున్నాడు. పద్ధతిగా మాట్లాడాలి. ఎంత పరిచయం ఉన్నా నవ్వుతా గివ్వుతా మాట్లాడి కొంపల మీదికి తెచ్చుకొని భర్తకు లేనిపోయిన అనుమానాలు పుట్టించి, లేదా భార్యకు లేనిపోయిన అనుమానాలు పుట్టించి ఇబ్బంది పాలు కాకండి. నాలుక కాస్తంత భద్రం పెట్టుకోండి. వాడు ఏం పోయాలంటాడు? ఎన్ని పోయాలక్క అనొచ్చు కదా, లేదా ఎన్ని పోయాలమ్మా, ఏమ్మా ఈరోజు చుట్టాలు వచ్చినారా, ఎక్కువ పోపించుకుంటున్నావమ్మా అనాలి కదా. వాడు ఏంది ఆ మాటలు? నువ్వేంది వాంతో కొట్టు. చూడన్నా మా ఆయన అనుమానపడుతున్నాడంటే ఇంక అనుమానపడ్డాడట మాట్లాడితే. నువ్వు పద్ధతిగా మాట్లాడు. నువ్వు తప్పు చేసావా? కానీ తప్పు చేసింది ఎవరు? నీ మాట, నీ నాలుక. నీ నాలుక నీ శరీరానికి ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుంది. నీ కొంపకే చిచ్చు పెడుతుంది. నాలుకకు పక్కన పెట్టి నీ సంసారానికే చిచ్చు పెడుతుంది. ఊరికే మాట్లాడినా, సరదాగా మాట్లాడినా, వాడు మాట్లాడుతుంటే నేను మాట్లాడినా, ఆ పిల్లనే ముందు మాట్లాడింది, ఇవన్నీ తర్వాత కుదరవు. ఆ పిల్లకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా? వాడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా? దేవుని మందిరానికి వస్తున్న బిడ్డలు మీరందరూ కూడా, మనమందరం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు శుభ్రంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అలా కాకుండా మనల్ని చిక్కుల్లో పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఆ మాటను కాస్తంత అదుపులో పెట్టుకోవాలి. నాలుకను నువ్వు అదుపులో పెట్టుకుంటే చాలు. ఆమేన్. మురిసిపోతూ ఉంటారు కొంతమంది, ఎంత అందంగా ఉన్నానన్న ఒక గుళ్ళ కూడా లేదని. నీ అందాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుని, నీ బాడీని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. కానీ నీ నాలుకను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎంత అందమున్నా చెంపదెబ్బలు తప్పవు. నాలుక కంట్రోల్లో ఉంటే అన్నిటికీ మంచిది. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నీ నాలుక నువ్వు కంట్రోల్లో పెట్టుకో. చదువుదాం ఆ మాట యాకోబు పత్రికలో, మరలా ఆ మాట చదువుతాం. యాకోబు పత్రిక
3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎన్నో విషయాలలో తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోపాలను పుట్టించేదే. నువ్వు మాట తప్పకుండా ఉన్నావంటే ఇక నీలో ఏ లోపము లేదు. మాట మీద నిలబడతారా వాడు? ఏమండి, ఆ మాట చూడండి ఎట్లుంటుందో. మాట మీద నిలబడేటువంటి మనిషిలా, అంటే ఒక మాట బయటికి అన్నాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట యందు తప్పని వాడు అయిన ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నీ కన్ను నీ మాట వినలే, నీ కన్ను నీ మాట వినలే, నీ కాళ్ళు నీ మాట వినలే, నీ మనస్సు నీ మాట వినలే, నీ యొక్క చేతులు, నీ శరీరము నీ మాట వినలే. నీ నాలుకను నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావంటే కళ్ళు చెప్పినట్టే వింటాయి, కాళ్ళు చెప్పినట్టే ఉంటాయి, నీ శరీరము నువ్వు చెప్పినట్టే వింటాయి. అక్కడ రాయబడిన మాట, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సర్వ శరీరము నువ్వు చెప్పిన మాట వింటుంది. అప్పుడు ఎప్పుడు? ఫస్ట్ నీ నాలుకను నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఎద్దుకు ఏమేస్తారు? ఎద్దుకు చిక్కెం కాదండి, ఎద్దుకు కళ్ళెం కాదండి, మొగదాడు. కళ్ళెం వేసేది గుర్రానికి. ఎక్కడేస్తారు కళ్ళెం? కళ్ళెం ఎక్కడేస్తారండి? ముక్కుక? కళ్ళెం దేనికి వేస్తారు? గుర్రానికి. గుర్రానికి ముక్కుకి వేస్తారా? నాలుక కింద, నాలుక కింద ఉంటుంది. నాలుక కళ్ళెం పైన ఉంటుంది. అందుకే అంటుంది, అది ఎంత వన్నగానే అది రాదు, వీడు వెనక్కి లాగుతూ ఉంటాడు. కళ్ళెము లేకపోతే గుర్రాన్ని కంట్రోల్ చేయడం ఎవని తరం కాదు. మొగదాడు లేకపోతే ఎద్దును కంట్రోల్ చేయడం ఎంత, అది ఎద్దు బండ గుంజే ఎద్దైనా సరే ఆ మొగదాడు పట్టుకున్నామంటే ఆ మొగదాడు ఎక్కడేస్తారు? ముక్కు లోపలేస్తారు. ఆ మొగదాడు లాగితే చాలు ఎద్దు నిలబడిపోతుంది. ఎద్దుకు మొగదాడు వేసినట్టుగా గుర్రానికి కళ్ళెం వేసినట్టుగా నాలుకను కంట్రోల్ చేసుకోవాలా. లబ్బర్ కట్టుకుంటావో దారం కట్టుకుంటావో, ఏమండి, బయటికి వెళ్ళేటప్పుడు ఊరికే మాట్లాడే మనసు ఉంది అనుకో నీకు, అట్లా మాట్లాడకుండా లబ్బర్ చుట్టుకొని పో. మరి బిర్రుగా చుట్టుకాకు, రక్తం ఆడక నాలుక పని చేయదు. ఇంకా ఏమండి, కంట్రోల్ చేసుకోవాలి నాలుకను. ఎందుకు చెప్తున్నాడంటే అంత ప్రమాదకరమైందంట నాలుక. మన మాట అంత విలువైనది, మాట్లాడే నాలుక అంత ప్రమాదకరమైంది. కాబట్టి అనవసరంగా మాట్లాడగాకండి, నోటికి వచ్చిందల్లా వాగకండి. మాట్లాడితే ఆ మాట మీద నిలబడేటట్లు ఉండండి. నిలబడలేనప్పుడు మాటలు ఇవ్వకండి, మాట్లాడకండి. నీ మాట నిన్ను చిక్కుల్లో పెట్టకుండా జాగ్రత్త పడు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అట్లే మాట్లాడుతూ ఉన్నాం అనుకో, ఈరోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఏదో ఒక రోజు మాత్రం చిక్కుకుంటాం. ఇంకో విషయం తెలుసా, నిజంగా భయపడే విషయం, మనం ఏం మాట్లాడుతుండేది సెల్ ఫోన్లో పైన రికార్డ్ అయి ఉంటుందంట. పైన అంటే పరలోకంలో, ఆల్రెడీ పరలోకంలో రికార్డ్ అవుతుంది. దానికంటే ముందే సైబర్ క్రైమ్ అని తెలుసా? మన నెంబరు కొడితే చాలు, ఏ రోజు నుండి మనం సిమ్ము తీసుకున్నామో ఆ రోజు నుండి ఎవరెవరికి ఏ కాల్స్ చేశామో, ఆ ఫోన్లలో ఎంత రోతగా మాట్లాడినామో, ఎంత సరసంగా మాట్లాడామో అన్నీ అందులో ఉంటాయి. చేస్తున్నారు చాలామందిని, బాగా డబ్బున్నోళ్ళని చూసి
వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడినటివి, భార్య మాట్లాడినటివి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇన్ని లక్షలు ఇస్తేనే, లేకపోతే నీ భర్తకు చెప్తాం, నీ భర్తకు పంపిస్తాం, లేదా నీ భార్యకు పంపిస్తాం. రాజకీయ నాయకులను కూడా అట్లా ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ మధ్య పట్టుబడ్డారు చూసారా యూట్యూబ్లో. చాలామంది రాజకీయ నాయకులు వాలంటీర్లతో వాళ్ళతో పని చేయించుకోవడానికి వచ్చిన ఆడళ్ళతో మాట్లాడిన మాటలన్నీ కొంతమంది వదిలితే వీళ్ళు ఏం చేస్తారంటే మేం కాదు ఎవరో మిమిక్రీ చేసి మాట్లాడినారని వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఈరోజు తప్పించుకుంటావు, కానీ ఏదో ఒక రోజు మారకపోతే నీవు కదా, మారితే ఓకే, మారకపోతే ఏదో ఒక రోజు చిక్కుబడతాం మన మాటలలో. కాబట్టి అలా మాట్లాడటము తగ్గించండి, మానుకోండి పూర్తిగా. మెసేజ్లు కూడా కొంచెము పద్ధతిగా పెట్టుకోవడం నేర్చుకోండి. పద్ధతిగా ముందు వెనక యాడ్ చేయండి. అక్కనో అమ్మనో నాయననో ఏదో ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేయకోకుండా పెట్టగాకండి, ఇబ్బంది పడతారు. అలాగని మోసం చేయడానికి పెట్టమని చెప్పలేదు. మీ ఉద్దేశమే మంచిదై ఉంటే అప్పుడు మీ మెసేజ్ బాగుంటుంది, మీ మాట బాగుంటుంది. చిక్కుపడకండి. చిక్కుకున్న తర్వాత ఎంత గింజుకున్నా బయటికి రాలేం. మాట అంత భయంకరమైంది, అంత భయంకరంగా బంధించేస్తుంది. అయిపోయి ఇంకా ఆ మాట మన జీవితాన్నే పాడు చేస్తుంది. కాబట్టి ఈ నాలుకను కంట్రోల్లో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడకుండా ఉండండి. ఇందాక చదువుకున్నట్లుగా జ్ఞానముతో మాట్లాడాలి. మాట్లాడేది ఏం చేయాలా? నేర్చుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మైదుకూరు నుంచి ఒక అక్క ఫోన్ చేసింది, ఒక చెల్లి. అన్నయ్య అంటుంది, చాలా ప్రేమగా పిలుస్తుంది. ఆమెకి పిల్లలు లేరు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, మెసేజ్ పెడుతుంది. నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ఒకసారి ఫోన్ చేసింది, ఫోన్ చేసి మాట్లాడుతుంది. లాస్ట్లో ఆమె ఎందుకు ఫోన్ చేసిందో అది మర్చిపోయింది చెప్పనికి. ఏమ్మా చెప్పు అంటే, అయ్యో అన్నయ్య ఎంతసేపు మీరు మాట్లాడుతూ ఉంటే నేను దేనికోసం చెప్పనీకి ఫోన్ చేశానో అది మర్చిపోయినాను అన్నయ్య, నా బాధ చెప్పుకోవడానికి మర్చిపోయాను అన్నయ్య. అంత బాగా మాట్లాడతారా మీరు అంటుంది. హల్లెలూయా. మనం మాట్లాడితే ఏం మర్చిపోవాలి చెప్పండి గట్టిగా. ఊరికే చెప్పలేదు, పరిశుద్ధ స్థలంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నా. బాధలు మర్చిపోవాలా మనం మాట్లాడితే. లేని బాధలు వాళ్ళకు పుట్టియకూడదు. ఏం బాధలు? లేని బాధలు వాళ్ళకు పుట్టియకూడదు. బాధలు మర్చిపోవాలా. మన మాట అంత మంచిగా ఉండాలా. ఎందుకు అంత మంచిగా ఉండాలా? మనము దేవుని పిల్లలం కాబట్టి. ఆమేన్. ఎవరు మనం? దేవుని పిల్లలం కాబట్టి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు జ్ఞానముతో మాట్లాడాలి. అమ్మాయి అయితే అక్క లేదా చెల్లి, అబ్బాయి అయితే అన్న లేదా తమ్ముడు, మామ, అంకుల్, ఆంటీ. నన్నంటే మీరు చిన్నప్పటి నుంచి పిలుస్తున్నారులే, ఫీల్ కాకండి. ఏమండి, ఆలోచించండి. అన్న అంటే వచ్చే ఆలోచన వేరు, అంకుల్ అంటే వచ్చే ఆలోచన. మనిషి తత్వం అలాంటిది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు అక్క, తమ్ముడు, చెల్లి అనే పిలవండి, మంచిది. ఏం బ్రో? అదే మనకు ఉత్తమం. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మన మాట మనల్ని చిక్కు పెట్టేదిగా ఉండకూడదు. ఫ్రీగా వెళ్ళిపోవాలి మాట్లాడేసి. ఇక మనకు వాళ్ళు మైండ్లో ఉండకూడదు, మనము వాళ్ళకు మైండ్లో ఉండకూడదు. ఆమేన్. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన ఫోన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. విషయం చెప్పాము, విషయం విన్నాము, అయిపోయింది అంతే. ఆ నెంబర్తో మనకు పని లేదు, వాళ్ళతో మనకు పని లేదు. మన మాట అంత క్లియర్గా ఉండాలి. ఎందుకంటే నాలుక పాప ప్రపంచం. అంటే ఏమైనా ఈ నాలుకతో మాట్లాడవచ్చు అనే అర్థం. ఈ మాట మనల్ని నష్టానికి గురి చేసేది కాకుండా
నెమ్మదినిచ్చేదై ఉండాలి, అవతల వ్యక్తికి కూడా నెమ్మదినిచ్చేదై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడినట్లుగా నాలుకను మనం అదుపులో పెట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.